వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తాము చేసే పనిని ఓ ఉద్యోగం లాగానో, వృత్తిలాగానో, వ్యాపారం లాగానో, లేదంటే డబ్బు కోసమో, పేరు కోసమో చేసేవాళ్ళు ఉంటారు. కానీ దానిని ఓ సామాజిక బాధ్యతలా చేసేవాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. సంధ్యా థియేటర్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే అసలు పిల్లాడిని తీసుకొని ఆమె ఎందుకు వెళ్ళింది సినిమాకి అంటూ అన్నవాళ్లే తప్ప సినిమా ఇండస్ట్రీని కానీ అల్లు అర్జున్ని కానీ తప్పు పట్టిన వాళ్ళు, నిలదీసిన వాళ్ళు అతి తక్కువ మంది. కానీ జనం తరఫున ఒకే ఒక్క వాయిస్ వినిపించిన వ్యక్తి సీనియర్ అడ్వకేట్ పాడూరి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ఈ ఘటనలో జరిగిన తప్పుల్ని ఎత్తి చూపుతూ ప్రభుత్వం చేయాల్సినవేంటో కూడా చెబుతూ ఏకంగా తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. అసలు బెనిఫిట్ షోస్ ఎందుకు? వీటి వల్ల ప్రజలకు ఒరుగుతున్నదేంటి? టికెట్ల రేట్లు ఎందుకు పెంచుతున్నారు? ఆ డబ్బంతా ఎటుపోతుంది? ఎవరికి న్యాయం జరుగుతుంది వీటి వల్ల అంటూ తన వాయిస్ వినిపించారు. వీటన్నిటి మీద కూడా తెలంగాణ హైకోర్టులో పోరాడారు. ప్రస్తుతం ఆయన నాతో పాటు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి ఈరోజు అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. నమస్తే. అసలు పుష్ప థియేటర్ ఘటనని మనం ఎప్పటికీ మర్చిపోలేము. అసలు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ రేంజ్కి కూడా మన టాలీవుడ్ని తీసుకువెళ్ళింది. అక్కడి వరకు మనం అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే ఆమె చనిపోయినప్పుడు అందరూ ఒక మహిళని తప్పుపట్టారే తప్ప అసలు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రభుత్వం ఎలా స్పందించింది, ఇండస్ట్రీ పెద్దలు ఏం చేశారు, అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు కరెక్టేనా అని గట్టిగా మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి టైంలో మీరు వచ్చారు సీన్లోకి. ఆ టైంలో మీరు కోర్టుకు వెళ్ళారు, మీ వాయిస్ వినిపించారు. ఎందుకు సార్ మీరొక్కరే ఇంత తీసుకోవాల్సి వచ్చింది? ఒక ముందడుగు ఎందుకు వేశారు మీరు? అంటే మేము ఫస్ట్ 22 నవంబర్ నాడు ఈ పుష్ప మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో మైత్రి మూవర్స్ ప్లస్ వాళ్ళ సంస్థనే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు 22 నవంబర్ నాడు ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకున్నారు. ఒక రిక్వెస్ట్ లెటర్. మాది పెద్ద సినిమా, తర్వాత మాకు కొన్ని రాయితీలు ఇవ్వాలి. అందులో ఒకటి 7 షోస్, ఒకటి తర్వాత ధరలు పెంపుదల, మూడవది బెనిఫిట్ షో. దీన్ని ప్రభుత్వం పరిశీలించిందా లేదా మనకు తెలియదు. కానీ మన 29 నవంబర్ నాడు మా దృష్టికి వచ్చింది. ఇది లేట్ ఈవినింగు. ప్రభుత్వము వాళ్ళ 22 నవంబర్ లెటర్ని ఆమోదిస్తూ వీళ్ళకి ఇట్లా బెనిఫిట్ షో 4వ తారీఖు నాడు నైట్ 9:30కి బెనిఫిట్ షో. దానికి తెలంగాణ అక్రాస్ తెలంగాణ ఉన్న రేట్ల మీద, ఎగ్జిస్టింగ్ రేట్ల మీద 800 రూపాయలు ప్లస్ జిఎస్టీ యాడ్ చేసుకొని మీరు బెనిఫిట్ షోస్ నడపవచ్చు అని. తర్వాత మిగిలినది నెక్స్ట్ ఫ్యూ డేస్, ఒక వారం రోజులు 7 షోస్, అంటే మార్నింగ్ 1 o'clock, 4 o'clock నుంచి అట్లా 7 షోస్. అది ఎప్పుడు లేదు. తర్వాత అధిక ధరలు మళ్ళీ తర్వాత అప్ టు డిసెంబర్ 23rd దాకా ఈ ధరలు పెంచుకోవచ్చు, క్రమంగా తగ్గించవచ్చు అన్నట్టు ఉన్నది. నేను ఫస్ట్ నా దృష్టికి రాగానే నేను ఈ బెనిఫిట్ షో మీద 800 రూపాయలు, సరే దాతలు డబ్బులు ఇస్తారు, చాలామంది దాతలు ఉన్నారు, మనకి సాంప్రదాయంగా వచ్చేది అది. ఎవరికైనా డబ్బులు ఎక్కువ ఉంటే మంచి దానికి ఇవ్వండి కార్యక్రమానికి అని, అది మనకి మన సంస్కృతిలోనే ఉన్నది. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీళ్ళు బెనిఫిట్ షో పెట్టారు. సరే ఎక్కడికి ఆ బెనిఫిట్ అనేది అదొక నా మదిలో వచ్చింది, మైండ్లోకి. రెండోది వచ్చింది, అప్పుడు కోల్డ్ వేవ్ నడుస్తుంది. ఇప్పుడు ఉన్నది ఎట్లయితుందో రోజు మనకి పేపర్లో చెప్తుంటారు. కోల్డ్ వేవ్ ఉన్నప్పుడు నార్మల్గా ఏమంటారంటే మీరు బయటికి వెళ్ళకండి. ఎట్లయితే ఎండాకాలంలో కూడా మనకి ప్రభుత్వాలే చెప్తుంటాయి, అప్పుడు సన్ స్ట్రోక్ వస్తుంది, మీరు బయటికి వెళ్ళకండి, అవసరం ఉంటే వెళ్ళండి అని. అట్లా కోల్డ్ వేవ్ ఉన్నప్పుడు కూడా చెప్తుంది, మీరు బయటికి వెళ్తే కూడా మఫ్లరో, స్వెటరో, మంకీ క్యాపో లేకుంటే ఇంకేదన్నా ఇట్లా చేసుకోండి. మార్నింగ్ వాకర్స్ కూడా చెప్తారు,
మీరు వెళ్ళకండి, కొంచెం సన్లైట్ వచ్చినాక 7:30కి అట్లా వెళ్ళండి, లేకుంటే ఇంట్లోనే చేసుకోమని వాళ్ళ డాక్టర్స్ కూడా చెప్తారు. అలాంటప్పుడు ఈ 1 o'clock 1 AM 4 AM షోస్ అని దాని మీద మా అభ్యంతరాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను ఒక 30వ తారీఖు నాడు నా లెటర్ హెడ్ మీద స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ ఎవరైతే ఈ జీవో సంతకం చేశారో మెమో 29 నవంబర్ మెమో, ఈ ధరల పెంపుదల, ఈ ఎర్లీ మార్నింగ్ షోస్ ఇవన్నిటిని నా అబ్జెక్షన్స్ రైజ్ చేస్తూ ఇది ప్రైమా ఫేసియా ఒకటి జీవో 120, జీవో 10, ఓవర్ అండ్ అబవ్ సినిమాటోగ్రఫీ యాక్టు ప్లస్ హ్యూమన్ రైట్స్ ఇవన్నిటికీ వయలేషన్స్ ఉన్నాయి. హ్యూమన్ రైట్స్ కూడా ఏమవుతుందంటే మనకి తెలియదు, చాలా మందికి అవగాహన ఉండకుండా వాళ్ళంతలో వాళ్ళు అక్కడ ఒక డేంజర్ ఉందని చెప్పి అది ప్రభుత్వం హెచ్చరించాలి, లేకుంటే మనం వెళ్ళిపోతాం అట్లా. సో ఇది అన్నిటిని మేము చెప్తూ మేము నా లెటర్ హెడ్ మీద లెటర్ అంటే ఈమెయిల్ ద్వారా నా లెటర్ పంపించాను. ఎవరికి? ఒకటి రవి గుప్తా గారికి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్, హూ హ్యాస్ సైన్డ్ ద మెమో. రెండోది డీజీపీ గారికి కూడా, ఎందుకంటే మేము యాంటిసిపేట్ చేశాను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, తర్వాత ఈ కోల్డ్ వేవ్ తోటి అంటే వ్యాధులు రావచ్చు, ఏమన్నా ఇట్లనే కోల్డ్, కాఫ్, దగ్గు, పర్షం అంటాము ఇలాంటివి. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అని వాళ్ళకి మళ్ళీ డీజీపీ గారికి రాశాం. స్పందన రాలే. 1 నవంబర్ నాడు నా దగ్గర ఒక క్లయింట్ వచ్చారు, సతీష్ కమాల్, హూ ఈజ్ అ సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఈజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. వారు ఒక సోషల్ యాక్టివిస్ట్గా నా దగ్గరికి వస్తే ఐ హ్యావ్ టేకన్ అప్ ద కాజ్. నేను లెటర్ రాస్తే కూడా స్పందించలేదు. లెట్స్ గో టు ద కోర్ట్ అని ఒక రిట్ పిటిషన్ వేయటం జరిగింది. 2 డిసెంబర్ నాడు మేము రిట్ పిటిషన్ దాఖలు చేశాము హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో. మొత్తం ఆ మెమోని ఛాలెంజ్ చేస్తూ 29th నవంబర్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మెమోని ఛాలెంజ్ చేస్తూ మేము మా రిట్ పిటిషన్ వేసాము. 3వ తారీఖు నాడు డిసెంబర్ 3 నాడు అడ్మిట్ అయింది. నేను వాదనలు వినిపించాను, మాది అడ్మిట్ అయింది. మేము అక్కడ వెరీ క్లియర్గా, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ బిట్వీన్ ద సినిమా మేకర్స్, సినిమా గోవర్స్, కానీ అక్కడ మళ్ళీ న్యాయం చేయాలి, న్యాయ పోరాటం చేయాలి. కాబట్టి మేము సినిమాని ఆపదలుచుకోలే. వి సెడ్ మాకు పోస్ట్పోన్మెంట్ అవసరం లేదు, సినిమా లెట్ ద సినిమా గో. కానీ ఒకటి ఏంది అంటే బెనిఫిట్ షోకి రావాల్సిన వచ్చిన డబ్బులు అవి ఎవరి ఖాతాలకు వెళ్తున్నాయి. ఆ ప్రశ్నకి కోర్టు ఏమన్నదంటే, సరే మీరు ఇప్పుడు బెనిఫిట్ షోని ఆపాలంటున్నారు, లేపు మేము ఆపదలుచుకోలేదు, లెట్ ద బెనిఫిట్ షో ఆల్సో కంటిన్యూ. ఎందుకంటే టికెట్స్ బుక్ చేసుకున్నారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, నేను కూడా టికెట్ బుక్ చేసుకున్నా. సో సినిమా చూడటము ప్రేక్షకుడి యొక్క హక్కు, రైటు, హ్యావింగ్ పర్చేజ్ ద టికెట్. సో ఐ సెడ్ ఐఎమ్ నాట్ హియర్ టు ప్రెస్ టు స్టాప్ ద మూవీ, సో ఇంక్లూడింగ్ బెనిఫిట్ షో ఆల్సో. సో అది కంటిన్యూ కావాలి. కానీ దానికి వచ్చే డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? అది సమ్మన్ షుడ్ నాట్ బెనిఫిట్, ఇట్ షుడ్ గో ఫర్ ఎ నోబుల్ కాజ్. అంటే అది నోబుల్ కాజ్ అంటే సీఎం రిలీఫ్ ఫండో, లేకుంటే పిఎం కేర్ అని ఉంటుంది, లేకుంటే ఇంకేదైనా ఆపత్తులు, విపత్తులు, మనకి వరదలు వచ్చినప్పుడు, ఇంకేదైనా కరువు అలాంటివి వచ్చినప్పుడు దానికి వాడుతుంటారు. సో అలాంటి ఒక నోబుల్ కాజ్కి వెళ్ళాలి. సో అది మేము అడిగితే వాళ్ళు జడ్జి గారు ఏమన్నారంటే, ఫైన్, వీ విల్ గెట్ ద డేటా, కాబట్టి మేము మూవీ ఆపలేదు ఇది బెనిఫిట్ షో. కానీ 1 గంటకి మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 1 AM 4 AM అని ప్రెస్ చేశాము. అది కూడా హ్యావింగ్ పర్చేజ్ ద టికెట్స్, ఇది నడవనియండి ఈ సినిమాకి, ఎందుకంటే కొద్ది రోజులే, 3-4 రోజులే చాలామంది టికెట్లు కొనుక్కున్నారు, కాబట్టి అది కూడా మేము ఆపలేదు. కానీ నెక్స్ట్ సినిమాలకు ఇవ్వద్దు అని చెప్పాం. నెక్స్ట్ సినిమాలకి ఇవ్వద్దు, ఎందుకంటే అది జడ్జి గారు ఒప్పుకున్నారు. వారు ఏమన్నారంటే, నేను ఇంట్రీమ్ ఆర్డర్ పాస్ చేస్తాను, సరే ఇప్పుడు మీరు సినిమా ఆపట్లేదు కదా అంటే అక్కడికి క్లియర్గా ఉన్నాం. సో మాది అడ్మిట్ అయింది, ఆ రోజు అడ్మిట్ అయింది. 17 డిసెంబర్కి తదుపరి వాదనలు ఉన్నాయి. 17 డిసెంబర్కి మైత్రి మూవీస్ వాళ్ళు ఈ ప్రశ్నలు ఏదైతే బెనిఫిట్ షో డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, వాళ్ళ దగ్గర ఇంకా అదొకటే ఉన్నది, మిగిలింది ఇంకా మెమోని మేమేమి సస్పెండ్ చేయమని లేదు, లేదా మనం సినిమాని ఆపమని లేదు. ప్యారలల్గా అది వేరే వాళ్ళు సినిమా ఆపమని అడిగారు, అక్కడ మాత్రం వాళ్ళకి ₹1,00,000 పెనాల్టీ వేసి
చాలా డిస్మిస్ చేశారు వాళ్ళ డబ్ల్యూపీ రిట్ పిటిషన్ని. మాది అడ్మిట్ అయింది. ఇప్పుడు కూడా నడుస్తుంది మై రిట్ పిటిషన్, మై ఫైట్ ఆన్ పుష్ప 2 ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇప్పుడు నెక్స్ట్ వాదన 20వ తారీఖు ఫిబ్రవరి నాడు ఉంది. సో ఇది ఒక సుదీర్ఘమైన ఒక క్షణికావేశంతో వేసిన కేసు కాదు, పేరుకో ప్రతిష్టకో కాదు. ఇది సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న ఏదైతే సగటు ప్రేక్షకుడికి పాపం వాళ్ళు ఏదో కాయకష్టం చేసి సంపాదించుకున్న డబ్బుని, లేదు పెద్దవాళ్ళు అంటే ధనికులు కూడా ఆ బెనిఫిట్ షోకి వచ్చి మేము ఏదో మా ఇచ్చిన మేము ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అనేది నాది, అది ఆ పోరాటం జరుగుతుంటుంది. ఆ బెనిఫిట్ షోకి వచ్చిన డబ్బులు ఎలాగో అది ఎక్కడనో దగ్గర ఉంటుంది, దాన్ని మేము ఎస్క్రో అకౌంట్ చేయమని చెప్పాము. కానీ కోర్టుకి ఆ పరిధి లేదు ఎస్క్రో అకౌంట్, బికాజ్ ఐఎమ్ ఏ ట్రైన్డ్ నాట్ ఓన్లీ ఏ లాయర్, ఐఎమ్ ఏ మేనేజ్మెంట్ కన్సల్టెంట్. మై స్పెషలైజేషన్ ఈజ్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ లా. సో నాకు తెలుసు ఒక న్యాయవాదిగా కోర్టుకి ఏం పరిధులు ఉంటాయి. రెండోది, వీ హ్యావ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ జస్టిస్ అండ్ ఆల్సో ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ ద కంట్రీ ఆల్సో. కాబట్టి నేను ఒక ఈడియట్గానో ఒక ఫూల్గానో ఇమేచ్యూర్డ్గానో మేము మా వాదనలు వినిపించలే. ఇట్ ఈజ్ అట్ ఏ హై ఇంటలెక్చువల్ లెవెల్ ఫర్ ఎ లాంగర్ ఇండస్ట్రీ రిఫార్మ్స్ కోసం చేశాము అని మా క్లయింట్ కూడా క్లియర్గా చెప్పాను. అతను కూడా బీయింగ్ ఏ అసోసియేషన్ ప్రెసిడెంట్, he also has the magnanimity to understand my way of fighting the case. So he is with me. So దాంట్లో మాకైతే ఇప్పుడు we are happy with what the court has given. సో అంటే మళ్ళీ స్టెప్ బై ఇస్తున్నారు. నిన్న కూడా మేము మళ్ళీ ఇంకొకటి అడిగాం, ఎస్టర్డే ఆల్సో మళ్ళీ హియరింగ్లో వాళ్ళు అంటే 11 PM to 11 AM బిలో 16 years షుడ్ నాట్ బి అలౌడ్ ఇన్ టు థియేటర్స్ అని వెరీ క్లియర్గా చెప్పారు. సో అది రేపు ఇంకొక 2 daysలో ఆర్డర్ అవుతుంది. అంటే ఎస్టర్డే యస్ డిక్టేటెడ్ ద ఆర్డర్, బీయింగ్ ఎ సాటర్డే అండ్ సండే, మోస్ట్ ప్రాబ్లీ మండే విల్ గెట్ ఇట్. సో దెన్ వీ కెన్ షేర్ విత్ ద మీడియా ఆల్సో. అయితే సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగిన తర్వాత రేవతి అనే ఆమె చనిపోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం చూసాం. ప్రభుత్వం కూడా దీని మీద చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటన చేశారు, ఇక మీదట టికెట్ల పెంపు ఉండదు అని చెప్పారు. అలాగే మళ్ళీ బెనిఫిట్ షోస్ కూడా ఉండవు సంక్రాంతికి రిలీజ్ కాబోయే ఏ భారీ బడ్జెట్ సినిమాకి కూడా అని ఆయన అంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత మళ్ళీ గేమ్ చేంజర్కి ఎలా తీసుకొచ్చుకున్నారు జనవరి 10న రిలీజ్ అయిన ఈ సినిమా కోసం? తర్వాత ఏం జరిగింది? తెర వెనుక చాలా కథ నడిచింది దానికి సంబంధించి, అది మీకు తెలుసు, మీరే ప్రత్యక్ష సాక్షి. అవునండి. ఇప్పుడు మేము ఎప్పుడైతే ఈ పోరాటం చేస్తున్నామో పుష్ప 2 మీద మా ఏదైతే రిట్ పిటిషన్ యాక్సెప్ట్ అయిందో ఆ రోజు మేము క్లియర్గా చెప్పాము, అంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, కానీ ఇట్లా స్టాంపేడ్ అవుతుందని మేము ఊహించలేదు. ఎందుకంటే నెక్స్ట్ హియరింగ్లో జడ్జి గారు అడిగారు, మీరేమన్నా అది అలాంటి పాయింట్ ఏమన్నా మెన్షన్ చేశారు? ఎందుకంటే పాపం వారి కాన్షియస్ కూడా హ్యావ్ పాస్డ్ అన్ ఆర్డర్ ద డే టు సస్పెండ్ బెనిఫిట్ షోస్, ద వన్ లైఫ్ వుడ్ హ్యావ్ బీన్ సేవ్డ్ అనేది ఆయనకు మనసులో ఉన్నది. నన్ను ఫస్ట్ అడిగాడు మా నెక్స్ట్ హియరింగ్లో 17వ తారీఖు నాడు. నేను చెప్పాను, స్టాంపేడ్ అనే వర్డ్ మేము వాడలేదు, బట్ డెఫినెట్గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము అండ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రావడానికి ఉంటాయి. అందుకని గ్రామీణ ప్రాంతాలలో 1 4 అంటే కొందరు ఫ్యామిలీస్ తోటి వస్తారు, మహిళలు వస్తుంటారు, వాళ్ళ మీద ఏమన్నా అటాకులు, గ్యాంగ్ రేప్స్ ఇలాంటివి ఏమైనా జరగవచ్చు అనేది మేము ఉంచాము. దట్ ఈస్ వై వీ హ్యావ్ కెప్ట్ ఏ ఓపెన్ వర్డ్ యూజ్డ్ యాజ్ ఎ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మే టేక్ ఎన్ అడ్వాంటేజ్ అని చెప్పాం. కానీ దిస్ వీ నెవర్ యాంటిసిపేటెడ్ అని చెప్పాను. బట్ అన్ఫార్చునేట్లీ వన్ లైఫ్ హ్యాస్ లాస్ట్ అండ్ హర్ ఎవరైతే చనిపోయారో రేవతి గారు, పాపం వాళ్ళ అబ్బాయి కూడా ఈరోజు దానికి కూడా హాస్పిటల్ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే నేను కూడా పోయి చూశాను. ఇన్ఫ్యాక్ట్ అది 5th నాడు మేము ప్రెస్ మీట్ కూడా పెట్టాము. నాకు తెలియగానే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఏదైతే మధ్యరాత్రి అక్కడ తొక్కిసలాట 9:30కి ప్రాంతంలో జరిగిందో, నాకు 12:30కి 1 o'clockకే మెసేజ్ వచ్చింది, వన్ లైఫ్ హ్యాస్ లాస్ట్ అండ్ సంబడి. అంటే అప్పటికి వీళ్ళిద్దరు కనెక్టింగ్ మదర్ అండ్ సన్ అని తెలియదు నాకు.
ఇంకొక బాబు కొంచెము అది క్రిటికల్ ఉన్నాడని తెలిసింది. సో నేను నెక్స్ట్ డే అరౌండ్ 1 o'clock 2 o'clock ఆఫ్టర్ మై దిస్ వన్ కోర్ట్ వర్క్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎస్ఓచని కలిశాను. కలిస్తే అప్పుడు చెప్పాడు, లేదు సార్ అన్ఫార్చునేట్లీ మదర్ చనిపోయింది, వాళ్ళ సన్నే శ్రీతేజ్ అతను ఇట్లా కోమాలో ఉన్నాడు అని. మళ్ళీ వాట్ హ్యాపెండ్ అంటే అతను చూపించాడు, నాకు వీడియోస్ అవన్నీ చూపించారు, మేము ఈవెన్ ఇతన్ని సేవ్ చేయగలిగాము, పీసీఆర్ చేశాము, ఇదంతా చెప్పాడు. ఆమెనేమో అక్కడనే స్పృహ పడిపోయింది, ఇంకా మేము హాస్పిటల్ తీసుకుపోతే డిక్లేర్ డెడ్ అని చెప్పారు అని. సరే నేను ప్రెస్ మీటు ఆ రోజు పెట్టి అంటే మా ప్రెస్ మీట్ ఆల్రెడీ ఉన్నది, బట్ దట్ ఈస్ ఫర్ వాట్ వీ హ్యావ్ డన్ ఫర్ బెనిఫిట్ షోస్ అండ్ ఎర్లీ మార్నింగ్ షోస్ ఒక క్లారిటీ ఇవ్వటానికి. ఎందుకంటే ఒక పిటిషన్ ఏమో కొట్టేశారు, రిట్ పిటిషను, ఫైన్ వేశారు ₹1,00,000. సో మాదేమో అడ్మిట్ అయింది. సో మీడియాలో ఏమైందంటే అది మన ఈ పుష్ప 2కి క్లియరెన్స్ వచ్చింది, ₹1,00,000 ఫైన్ వేశారు అన్నట్టు మొత్తం మీడియాలో, అది సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్లో, ఈవెన్ ప్రింట్ మీడియా, ద హిందూ పేపర్లో కూడా వచ్చింది. మాది ఎక్కడనో కింద రాశారు, అనదర్ పిటిషన్ ఈజ్ అడ్మిటెడ్ అండ్ ఇట్ ఈజ్ నెక్స్ట్ హియరింగ్ ఈజ్ ఆన్ 17th. వారు ఎస్క్రో అకౌంట్ అడిగారు, జడ్జి గారు ఇవ్వలేదు. బట్ అల్టిమేట్గా ఆ పైసలు బెనిఫిట్ షోది ఎక్కడ పోవాలనేది తర్వాత నిర్ణయిస్తారనేది అది ఒక చిన్న బిట్గా రాశారు ఒక పారాగ్రాఫ్లో. బట్ హెడ్డింగ్ మాత్రం పుష్ప 2కి క్లియరెన్స్ వచ్చింది, అది చివాట్లు పెట్టిన హైకోర్టు ఏదో అని రాశారు, ₹1,00,000 పెనాల్టీ వేశారు, ఫైన్ వేశారని. అయితే ఆ క్లారిటీ కోసం మేము ముందరనే ప్రెస్ మీట్ పెట్టాం. 3rd నాడు మాది అడ్మిట్ అయింది, ప్యారలల్గా ఇంకొక రిట్ పిటిషన్ డిస్మిస్ అయింది. సో ఆ కన్ఫ్యూజన్ని క్లారిఫై చేయడానికి, క్లియర్ చేయడానికి మేము 5th నాడు ప్రెస్ మీట్ పెట్టాం. ఎందుకంటే 4th హెడ్లైన్స్ మెయిన్ మీడియాలో, మెయిన్ పేపర్స్ ఉంటాయి కదా ప్రింట్ మీడియాలో, వాళ్ళు ఇట్లా పుష్ప 2కి లైన్ క్లియర్ అయింది, హైకోర్టు చివాట్లు పెట్టింది, ₹1,00,000 పెనాల్టీ వేసిందని రాసినాక నేను ఈవెన్ హిందూలో, బికాజ్ ఐ రీడ్ హిందూ, సో హిందూ, డీసీలో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో, మళ్ళీ మన తెలుగు పేపర్లలో చూసినాక ఇమ్మీడియట్గా ఐ థాట్ ఇట్ ఈజ్ మై డ్యూటీ టు క్లారిఫై టు ద ఎంటైర్ సమాజానికి. పుష్ప 2కి లైన్ క్లియర్ అయింది కరెక్టే, దాంట్లో మేమేం మా పాయింట్ కూడా అది కాదు. ఎందుకంటే నేను గైడ్ చేసేదే కన్సల్టెన్సీ, లీగల్ కన్సల్టెన్సీ ఇచ్చేదే బిజినెస్ హౌజెస్కి, ప్లస్ నా క్లయింట్స్ కూడా చాలామంది బిజినెస్లు ఉండు, వాళ్ళ కష్టాలు ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఐఎమ్ నాట్ దేర్ టు స్టాప్ దట్, బట్ వీ వాంట్ టు నో అబౌట్ ద బెనిఫిట్, మనీ ఎక్కడికి పోతుంది, ఎవరు బెనిఫిట్ అవుతున్నారో ఆ బెనిఫిట్ షోకి వచ్చిన పైసలు అక్కడ దానికే మనది. రెండోది 1ంటికి 4ంటికి షోలు పెట్టొద్దు అనేది. సో 5 shows ఈజ్ ఓకే, ఈజ్ నో ప్రాబ్లం, బట్ 6th and 7th షుడ్ నాట్ బి అలౌడ్. అది మాది అడ్మిట్ అయింది, మేము సుదీర్ఘ వాదనలు వినిపిస్తాము అని చెప్పాము, ఇక అది అక్కడికి నడుస్తుంది. కానీ ఈ క్లారిఫికేషన్ ఈ లోపల ఈ సంఘటన పుష్ప 2 బెనిఫిట్ షోకి అక్కడ సంధ్యా థియేటర్లో రావటము అక్కడ జరిగిన సంఘటన. సో మేము 5వ తారీఖు పెట్టిన ప్రెస్ మీట్లో మేము చెప్పవలసిన కంటెంట్ కన్నా ఆ పుష్ప 2లో తొక్కిసలాట్లో మహిళ చనిపోవటము, అక్కడ మెయిన్ విలేకరులు అడిగిన ప్రశ్నలు అవి. అయితే నేను చెప్పాను ఏంటి అంటే, తప్పు జరిగింది, ఇటు ప్రభుత్వము వాళ్ళు ఎలో చేయటము ఒకటి, ఇంకా అది ఇప్పుడు అందరికీ తెలుసు, కానీ ఆ రోజు అసలు ఏమి తప్పు జరిగింది అనేది ఒక విశ్లేషణ జరగాలి అని. బెనిఫిట్ షోస్కి సంబంధించి చెప్పండి, గేమ్ చేంజర్కి మళ్ళీ ఎలా ఇచ్చారు, రేట్లు పెంచుకోవడానికి కావచ్చు, బెనిఫిట్ షోకి కావచ్చు, మీరు ఇంత దీని గురించి ఫైట్ చేశారు కదా, అయినా మళ్ళీ ఎందుకు సీఎం కూడా ఒక మాట ఇచ్చిన తర్వాత ఎందుకు గేమ్ చేంజర్ విషయంలో ఇలా జరిగింది? అదే ఇప్పుడు అది 8th January నాడు మళ్ళీ ఈ దిల్ రాజు గారి ఆఫీస్ నుంచి, అంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లేకుంటే శ్రీ వెంకటేశ్వర డిస్ట్రిబ్యూటర్సు, వాళ్ళు 8th January నాడు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ రవి గుప్తా గారి ఆఫీస్కి లెటర్ రాయడం జరిగింది. మళ్ళీ సర్ప్రైజింగ్గా అదే రోజు 8th January నాడే మళ్ళీ గవర్నమెంట్ మెమో ఇచ్చింది. అది ఇక్కడ 1ంటి షో తీసేశారు, బెనిఫిట్ షో తీసేశారు,
కానీ 4 షో పెట్టారు. 4 తర్వాత ఏం చేశారు, ధరలు పుష్ప 2కి పెంచినట్టు పెంచలే, కానీ ధరలు పెంచారు. నేను నా జీవో ఎప్పుడైతే నా దృష్టికి వచ్చిందో జీవో, మళ్ళీ సేమ్ మా క్లయింట్ ఎవరైతే ఉన్నారో సేమ్ సతీష్ కమాల్, అప్పుడు మేము దీన్ని ఏం చేద్దాము, ఎందుకంటే 10వ తారీఖు సినిమా రిలీజు, 8 రాత్రి డిస్కషన్ జరుగుతుంది. నేనేమో లేను, ఐ వాజ్ అవుట్ ఆఫ్ స్టేషన్, వేరే కోర్టు పని మీద ఢిల్లీలో ఉన్నాను. సో అప్పుడు లంచ్ మోషనే ఉన్నది, మూవ్ చేయాలి. 9th నాడు లంచ్ మోషన్ మూవ్ చేశాం, మా అసోసియేట్ ద్వారా లంచ్ మోషన్ మూవ్ చేశాం. అంటే మీరు చెప్పిందే, ప్రభుత్వము ఇచ్చిన జీవోనే అది. అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన జీవో కాదు అది. సీఎం సంతకం పెట్టరు, మినిస్టర్ సంతకం పెట్టరు, సెక్రటరేట్ నుంచి బయటకు వస్తుంది జీవో. అయితే ఆ జీవో ముఖ్యమంత్రి గారికి తెలవకుండా వచ్చిందా, లేకుంటే ముఖ్యమంత్రి గారి మీద కుట్ర చేశారా ఏంటిది మనకు తెలియదు. నాకు అంత అవసరం కూడా లేదు. ఒక అడ్వకేట్గా నేను నాకు ఉన్న సమాచారము మళ్ళీ 4ంటికి 4 AM ఏదైతే హైకోర్టు ముందల జీపీ హోమ్ అంటాము, గవర్నమెంట్ ప్లీడర్ హోమ్ కూడా చెప్పారు. ఏమని, సార్ హెన్స్ ఫోర్త్ సేమ్ స్టేట్మెంటు సీఎం గారు అసెంబ్లీ మీద అసెంబ్లీ వేదికగా చేసుకొని చెప్పిన స్టేట్మెంటే అదే రిపీట్ చేశారు. కానీ 8th జనవరి నాడు కాగితం మీద వేరే తిరుగుంది. ఎర్లీ మార్నింగ్ షోస్, మళ్ళీ అధిక ధరలు ఇవి ఉన్నాయి. సో మేము మళ్ళీ హౌస్ మోషన్ మూవ్ చేశాం 9th జనవరి నాడు, ఈ జీవోన్ ఛాలెంజ్, ఈ మెమోన్ ఛాలెంజ్ చేస్తూ. మీరు 10th నాడు మళ్ళీ సుదీర్ఘ వాదనలు వింటాము, మీ సీనియర్ని తీసుకొని రండి అని మా అసోసియేట్కి చెప్తే, దెన్ మా అసోసియేట్ ప్లస్ నేను ప్లస్ ఇంకొకళ్ళిద్దరు కూడా కేసులు వేశారు. ఇది గేమ్ చేంజర్ని ఛాలెంజ్ చేస్తూ. వాళ్ళ వేరే ఉన్నాయి, వాళ్ళ ఇష్యూస్ వేరే ఉన్నాయి ఇంకా. కానీ మేము అందులోకి పోలేదు. మాది ఒకటి క్లియర్గా, ఈ ఎర్లీ మార్నింగ్ షోస్ వద్దు, 4 సినిమా షోస్ మ్యాక్సిమం ఉంటే 5వ షోకి ఇవ్వండి. ఇట్లా 6, 7 ఇవ్వటంతో ప్రజలు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, కుటుంబాలలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాడు పొద్దుగాల సినిమా చూసి వచ్చి ఇటు ఉద్యోగానికి పోలేడు, పిల్లల్ని తీసుకొని పోతే వాళ్ళు చదువుకు పోలేరు, కానీ సినిమా చూడాలని ఒక ఆతృత ఉంటుంది చూడాలని. సో ఇదన్నీ కామన్ మ్యాన్కి కొన్ని కష్టము. అంటే డెసిషన్ మేకింగ్ అనేది అనుభవంతో వచ్చేది. వాళ్ళు పాపం 20, 30, 35 ఏండ్ల మహిళలు, ఇప్పుడు ఆమె చనిపోయిన ఆమె కూడా చూస్తే హర్ ఏజ్ ఈజ్ 35, మేబీ హర్ హస్బెండ్ మేబీ అనదర్ 3-4 years ఉంటాడు, అంటే 40 లోపట. ఆ పిల్లలు ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్న అబ్బాయి 10 years, అరౌండ్ 7, ఒకళ్ళు 7 అంటున్నారు, ఒకళ్ళు 8 అంటున్నారు, 10 అంటున్నారు. అతను 3-4 ఏళ్ళప్పుడు ఆ పుష్ప 1 సినిమా చూసిండు. అది భయంకరంగా అతని మనసులో నాటుకొని పోయింది అంత చిన్నప్పుడు. మనకు అందుకనే చిన్నప్పుడు తల్లిదండ్రులు కాకుండా ఆ ఉమ్మడి కుటుంబాలలో తాతమ్మలో లేదా అమ్మమ్మలో నాయనమ్మలో నేర్పించేవాళ్ళు, మంచి నేర్పించేవాళ్ళు. అంటే రాముడు కృష్ణుడు అని, లేకుంటే పురాణాల గురించి మంచి చెడుకు వ్యత్యాసం చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు చెప్పలేకపోతున్నారు ఎవరు. ఒక తరముకి మిస్ అయింది. వాళ్ళు ఇవాళ పేరెంట్స్ అయ్యారు, వాళ్ళు పిల్లలకి ఏం చెప్పలేకపోతున్నారు. పిల్లలు ఏది అడిగితే ఇది చేస్తున్నాము, లేదా మనకేం దోస్తే మనం చేస్తున్నాము. ఈ సినిమా చూడాలి ఇలా మధ్యరాత్రి అంటే పోవాలి, లేదు పిల్లలు అడిగినారు కదా మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటే గార్వం. అంతకుముందుకు పూర్వం 8 మంది 10 మంది ఉండేవాళ్ళు, అవి ఏమి లేవు, బాధ్యతలు ఉన్నాయి, ఆప్యాయతలు ఉన్నాయి, కానీ ఈ ప్యాంపరింగ్ ఇవి లేవు. ఇప్పుడు ఏంది, సింగిల్ చైల్డ్ 2 చైల్డ్ కాబట్టి కంపల్సరీ వాడు అడిగిందే ఇవ్వాలి. వాడి కోసమే కదా మనం బతుకుతున్నాము, వాడికి చిన్న చిన్న కోరికలు తీర్చలేకుంటే మనము ఎందుకు ఈ అన్నట్టు ఏదో తీసుకెళ్ళి ఇస్తున్నారు. పెద్ద పెద్ద ఇచ్చే పరిస్థితులు లేరు ఇప్పుడు. మధ్యతరగతి కుటుంబం వాడికి ఒక కారు కొనియాలి, బైక్ కొనియాలంటే కూడా కష్టం అయిపోయింది. తులం బంగారం 70,000 80,000 అయింది. కనీసం ఓ బర్త్డేకి ఒక కేకో లేకుంటే సినిమా టికెట్ 1000 రూపాయలు 2000 గామాత్రం కొనియకుంటే ఎట్లా అని చేస్తున్నారు. దీన్ని సైకలాజికల్గా ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకున్నారు.
మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఎలాగూ ఇప్పుడు బంగారం కొనే పరిస్థితులు లేరు, కార్లు కొనే పరిస్థితులు లేరు, బైకులు కొనే పరిస్థితులు లేరు. ఇల్లు అయితే ఇంకా అయిపోయింది. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా ₹1,00,00,000 తక్కువ హైదరాబాద్ దొరకలేదు. కాబట్టి ఏమున్నా సినిమాల మీద పెడతారు. సినిమాకి వచ్చినప్పుడు ఎలాగో అక్కడ తిండి తింటారు, పాప్కార్న్ అది ఇది. సో వాళ్ళకి ఉన్న ఎంటర్టైన్మెంట్ కాస్తో కూస్తో ఉన్నది. వీకెండ్ కష్టపడి తర్వాత వచ్చి మనకే డబ్బులు కట్టాలి అని ఒక మైండ్ సెట్కి వచ్చారు. సో అది మళ్ళీ ఏం చేశారు, 8 జనవరి నాడు ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టారా అంటే, ప్రభుత్వం అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు కాదు, ఆయన క్లియర్గా ఉన్నాడు. ఈజ్ ఏ యంగ్ చీఫ్ మినిస్టర్, డైనమిక్ చీఫ్ మినిస్టర్, ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్. ఐ డోంట్ థింక్ హీ డోంట్ రిక్వైర్ ఎనీ ఫేవర్స్ ఫ్రమ్ ఫిలిం ఇండస్ట్రీ. ఆయన క్లియర్గా చెప్పాడు, అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన నాడే చెప్పాడు, మాకు సినిమా ఇండస్ట్రీ గ్లామర్ అవసరం లేదు, నేనే సెలబ్రిటీని, నాకే ఫ్యాన్స్ ఉన్నారని ఇండియా టుడే వేదికకి ఢిల్లీగా చెప్పిన వ్యక్తి. నాకు తెలిసి ఆయన యూటర్న్ తీసుకోడు అనుకుంటున్నాను. సరే, ఆయన ప్రత్యర్థులు యూటర్న్ తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఒక సమగ్ర విచారణ జరగాలి. రవి గుప్తాని ఒకవేళ ముఖ్యమంత్రికి తెలిసి ఉంటేనేమో అతను చెప్పాలి, నాదే ఉందండి ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఛాలెంజ్ కూడా చేసిన. రవి గుప్తా గారు, మీరు సొంత నిర్ణయం తీసుకున్నారా లేదా ముఖ్యమంత్రి గారు అడిగారా మిమ్మల్ని అంటే, ఆయన ఇప్పటిదాకా చెప్పలే. అంటే అతను సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ అపాయింట్ చేసింది ఎవరు, బీఆర్ఎస్ గవర్నమెంట్. వీళ్ళు ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు తీసుకురావడానికి, కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకురావడానికి ఎవరో బయట నుంచి వీళ్ళని తోలుబొమ్మలుగా, పప్పెట్స్, బ్యూరోక్రాట్స్ బికమ్ పప్పెట్స్ ఆఫ్ బీఆర్ఎస్, ఫార్మర్ బీఆర్ఎస్ రూలర్స్. కాబట్టి అది జరుగుతుంది. లేదు అంటే వాళ్ళని కూడా కేసులు ఇరికిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు ఎట్లయితే అరవింద్ కుమార్ని ఫస్ట్ ఏమన్నాడు కేటీఆర్, ఏది ఈ ఫార్ములాలో అంతా నేనే చేసిన, అరవింద్ కుమార్కి నేనే సజెషన్స్ ఇచ్చాను, ఏమన్నా ఉంటే నన్నే ఉరిదీరి, నన్నే రాళ్ళతోటి కొట్టిరి, చట్టంలో ఏ శిక్ష ఉంటే అది ఏరి, ఐఎమ్ రెడీ టు గో టు జైల్ అన్నాడు. మళ్ళీ ఇవ్వాలనేమో నాకేం తెలియదండి, మా వాళ్ళు నాకు చెప్పకుండా వాళ్ళే డబ్బులు హెచ్ఎండిని తీసుకుపోయినరు, ఆ బ్యాంకు మేనేజర్ దగ్గరికి పోయినరు, వాళ్ళతో సంతకాలు పెట్టించిండ్రు, డబ్బులు కట్టేసిండ్రు, నాకేం తెలియదు, నేను ముద్దపప్పుని శుద్ధ పూసని అని మాట్లాడుతున్నాడు. అంటే ఈ అపోజిషన్ లీడర్స్ ఈ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి 8 జనవరి జీవో వచ్చిందని నేను పర్సనల్గా బిలీవ్ చేస్తున్నా, ఒక అడ్వకేట్ కాదు ఇక్కడ. ఎందుకంటే న్యాయ సూత్రాలు, ఫ్యాక్ట్స్, ఎవిడెన్స్ ఇక్కడ నా దగ్గర లేవు. కానీ ఒక సామాజికవేత్తగా వీళ్ళ మైండ్ సెట్ నాకు తెలుసు కాబట్టి, వాళ్ళతో కలిసి తిరిగిన వ్యక్తిగా ఐ కెన్ కమ్ టు ఏ కంక్లూజన్ దట్ రేవంత్ రెడ్డి ఈజ్ నీట్ అండ్ క్లీన్ ఇన్ గివింగ్ దట్ 8th January మెమో. సమ్వేర్ సంథింగ్ హెస్ హ్యాపెండ్ అనేది, దాని మీద కూడా మా పోరాటం ఉంది. కానీ గేమ్ చేంజర్కి మాత్రము మేము విజయం సాధించాం. 10th నాడు హానరబుల్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ ఒక ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చింది. ఎమ్మటే అదే రోజు కాపీ మేము తీసుకున్నాము ఆగమేఘాల మీద. ఆ కాపీ రాగానే నేను నా ఈమెయిల్ ద్వారా మళ్ళీ ఇదే రవిగుప్తా గారికి పంపించాను. చూడండి, మీరు ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ ద్వారా ఇచ్చిన స్టేట్మెంట్ని బేఖాతరు చేస్తూ 8th January నాడు మీరు ఇచ్చారు మెమోని, మేము ఛాలెంజ్ చేశాము. దాని పరిణామంగా 10th నాడు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఇప్పటికైనా మీరు దీన్ని అమలు పరచాలి. ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ 24 గంటల్లో మీరు పరిశీలించాలి, పునర్పరిశీలించాలి, లేని పక్షంలో మేము మళ్ళీ చర్యలు తీసుకుంటామని రాస్తే